4,000 కోట్ల రామాయణం ఈ ఏడాదే రాబోతోంది అంటే వారణాసి టీంలో కంగారు పెరిగింది అన్నారు. తెలుగు వాళ్ళు భయపడాల్సిందే అని అంటున్నారు. అసలే దురంధర్ 2 భాగాలు బాక్సాఫీస్ బెండు తీశాయి. ఇలాంటి టైంలో రామాయణం వస్తోంది కాబట్టి డెఫినెట్గా ఇదే మాత్రం మైండ్ బ్లాంక్ చేసినా వారణాసికి ఛాలెంజ్గా మారే ఛాన్స్ ఉంది. అయినా అదేం తప్పు కాదు. కానీ రియాలిటీ చెక్ చేస్తే 4,000 కోట్ల రామాయణం కంటే వారణాసికే వరాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. బాహుబలి 2 కంటే దంగల వసూలు ఎక్కువే కావచ్చు. కానీ దర్శకుడే రామాయణం తీసుండొచ్చు. అయినా ఐమాక్స్ ఫైట్ లో గెలుస్తోంది మాత్రం వారణాసి. అదెలా? మైండ్ బ్లాంక్ అయ్యే ఐమాక్స్ నిజం మీకోసం. టేక్ ఎ లుక్. దంగల్ 2,000 కోట్లు రాబట్టిన మూవీ. బాహుబలి 2 కంటే 150 కోట్లు ఎక్కువే రాబట్టింది. అలాంటి సినిమా తీసిన నితీష్ తివారీ హిందీలో ఇప్పుడు రామాయణం తీశాడు. అది కూడా 2 భాగాలుగా. ఏకంగా 4,000 కోట్లతో 2 భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదటి భాగానికి 800 కోట్లు, రెండో భాగానికి 3,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఎలా చూసినా 1,400 కోట్ల వారణాసి కంటే కనీసం 3 రెట్ల బడ్జెట్తో రామాయణం రాబోతోంది. రామాయణం మామూలుగా తెరకెక్కినా ఆడియన్స్ నుంచి ఆదరణ గొప్పగా ఉంటుంది. రాముడంటే భక్తే కాదు, అదో ప్రత్యేకమైన ఎమోషన్. అలాంటి మూవీని దంగల్ లాంటి ట్రెండ్ సెట్టర్ని తీసిన నితీష్ తివారీ 4,000 కోట్లతో 2 భాగాలుగా తీస్తే ఏంటి పరిస్థితి? అక్కడే వారణాసికి కొత్త ఛాలెంజెస్ ఎదురవుతాయని అనుకున్నారు. కానీ ఐమాక్స్ లెవెల్లో వారణాసికే వరాలు పెరిగిపోతున్నాయి. అవును, 4,000 కోట్ల రామాయణం కంటే వారణాసికే ఎక్కువ క్రెడిట్స్, ఎక్కువ రికార్డులు, అలానే ఎక్కువ లాభాలు రాబోతున్నాయి. అందులో మొదటిది బడ్జెట్. రామాయణం 4,000 కోట్ల ప్రాజెక్టు కావచ్చు, కానీ మొదటి భాగం బడ్జెట్ 800 కోట్లు. అదే వారణాసి బడ్జెట్ 1,400 కోట్లు. సో పాన్ వరల్డ్ మూవీల లిస్టులో ఇదే భారీ బడ్జెట్లో ఫస్ట్ ఇండియన్ మూవీ. అంతేకాదు ఐమాక్స్ కెమెరాతో వారణాసి మూవీని తీస్తున్నారు. రామాయణం కూడా ఐమాక్స్లో రిలీజ్ అవుతుంది. కానీ ఐమాక్స్ కెమెరాతో ఈ సినిమా తీయలేదు. కేవలం రామాయణం పూర్తయ్యాక ఐమాక్స్ స్క్రీన్ కోసం మాడిఫై చేస్తారు. అలా చూస్తే ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కిన తొలి ఇండియన్ మూవీగా కూడా వారణాసికే క్రెడిట్ దక్కబోతుంది. దీనికే అంత సంబరపడాలా అంటే ఇండియన్ స్క్రీన్స్ వరకు వేరు. వరల్డ్ మార్కెట్లోకి ఒక సినిమా వెళ్లాలంటే కథ, కథనాలు, మేకింగ్, గ్రాఫిక్స్ మాత్రమే కాదు, ఐమాక్స్ లాంటి కెమెరాతో సినిమా తీయటం కూడా ఇంపార్టెంటే. అది వరల్డ్ ఆడియన్స్ని థియేటర్స్కి రప్పిస్తోంది. అలా అయితే అంతా అదే పని చేస్తారు కదా అనుకోవచ్చు. కానీ అదంత తేలిక కాదు. ఐమాక్స్ కెమెరాతో షూటింగ్ అంటే ఒకవైపు బడ్జెట్ పెరిగిపోతుంది, మరోవైపు షూట్ చేయటమే ఆ భారీ కెమెరాతో ఒక పెద్ద ఛాలెంజ్. అలానే కంటెంట్లో కూడా దాన్ని వాడాల్సినంత అవసరం కూడా ఉండాలి, లేదంటే ప్రయోజనం లేదు. కాబట్టి సరైన కథకి సరైన ఎక్విప్మెంట్ని వాడుతూ వారణాసినే ట్రెండ్ సెట్టర్గా మారుస్తున్నాడు రాజమౌళి. ఈ విషయంలో ముందుగా ఐమాక్స్ స్క్రీన్స్లో రామాయణం వచ్చినా ఆ కెమెరాతో తెరకెక్కే తొలి మూవీగా రికార్డు కాదు, అవుట్పుట్ క్వాలిటీలో కూడా వారణాసి పై చేయిగా మారేలా ఉంది.